ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామమున మీ అందరికీ వందనాలండి. ఈ దినాలలో అనేకులు వాక్యాన్ని చేరుకునేటప్పుడు చాలామంది అనే విషయాలు ఏంటి అంటే స్పిరిచువలైజేషన్ మెథడ్‌ని అమలు చేస్తున్నారు. అంటే అన్నిటినీ ఆత్మ కోణంలో చూడడము, ఆత్మనే మనకు బయలుపరుస్తుంది, ఆత్మనే మనకి వాక్యాన్ని ఎంచుకోవడానికి ఇంటర్ప్రిట్ చేసుకోవడానికి సహాయపడుతుంది అంటూ ఆ కోణంలో వెళ్తూ కట్ ప్రతీదీ కూడా ఆత్మీయ కోణంలో ఆత్మీయ అర్థాలని వెతుకుతూ వస్తున్నారు వాక్యంలో ఉన్న విషయాలకి. పరిశుద్ధాత్ముడు మనల్ని సర్వసత్యంలోనికి నడిపిస్తాడు. దట్ ఈస్ 100% ట్రూత్. పరిశుద్ధాత్ముడు లేకుండా వాక్యాన్ని మనం చేరుకోవడం కూడా సరైన పద్ధతి కాదు. పరిశుద్ధాత్ముడు ఖచ్చితంగా పరిశుద్ధాత్ముడికి సహకరిస్తూ పరిశుద్ధాత్ముని సహాయము తీసుకుంటూ ఆయన ఒక వెలిగింపు నడిపింపులో వాక్యాన్ని చేరుకోవాలి. అయితే నేనేమంటానంటే మనకి ఆ రోజుల్లో ఇంకా ప్రత్యక్షత పూర్తి అవ్వని సమయంలో ఆ ఫస్ట్ సెంచరీ ఏదైతే ఉందో సంఘ కాలంలో అపోస్తుల కాలంలో ఆ విధంగా వారిని దేవుడు ఏ విధంగా నడిపించాలో ఆ విధంగా నడిపించాడు. లేఖనము పూర్తయ్యేంత వరకు ఆ ప్రత్యక్షతని బయలుపరిచేంత వరకు కంప్లీట్గా బయలుపరిచేంత వరకు వారిని ఏ విధంగా నడిపించాలో ఆ విధంగా నడిపించాడు. అయితే ఈ దినాల్లో ఉన్నటువంటి మనకి ఏది కూడా తాను దేవుడు ఏది కూడా మర్మముగా పెట్టక ప్రతిదీ కూడా మనకి బయలుపరిచి ఉన్నాడు. అండ్ అది లిఖించి మన చేతిలో ఉంచబడింది. అంటే పరిశుద్ధ గ్రంథము, పరిశుద్ధ లేఖనము, పరిశుద్ధ గ్రంథం ఏదైతే బైబిల్ ఉందో అందులో సమస్తమును మనకి బయలుపరిచి ఉన్నాడు దేవుడు. మనకి ఎంత కావాలో, ఈ భూమి మీద మనకి ఎంత కావాలో, మన రక్షణకి ఎంత అవసరం ఉందో, మన భవిష్యత్తు ఏందో, మన నిరీక్షణ ఏందో, మనం ఏ విధంగా జీవించాలి, ఏ విధంగా ఎదుర్కోవాలి. సో ప్రతి ప్రశ్నకి వాక్యంలో సమాధానం ఉంది. అయితే ఈ వాక్యం ఇప్పుడు కంప్లీట్ చేయబడ్డది. అయితే పరిశుద్ధాత్ముడు సర్వసత్యంలోనికి నడిపిస్తాడు కదా. ఆయన దేన్ని ఆధారం చేసుకొని సర్వసత్యంలోనికి నడిపిస్తాడు అనే ప్రశ్నకి ఖచ్చితంగా బైబిల్ని ఆధారం చేసుకొని ఆయన సర్వసత్యంలోనికి నడిపిస్తాడు. అయితే వ్యాఖ్యానించుకోవడానికి, ఇంటర్ప్రిట్ చేయడానికి పరిశుద్ధాత్ముడు ప్రతి విషయంలోనూ ప్రతి ఇన్ఫర్మేషన్ ద్వారా మనకి వ్యాఖ్యానించుకోవడానికి సహాయం చేస్తాడు. ఉదాహరణకి ఆయన హిస్టరీని పక్కన పెట్టాడు. చాలామంది అంటూ ఉంటారు, బ్రదర్ హిస్టరీతో మనకేం పని, బైబిల్ స్టడీతో మనకేం పని, బైబిల్ కాలేజ్తో మనకేం పని, పరిశుద్ధాత్ముడే నడిపిస్తాడు కదా, పరిశుద్ధాత్ముడే నడిపించాలి అని అంటూ ఉంటారు. ఎందుకు వారు ఆ విధంగా ఆలోచిస్తున్నారు అని అంటే ఖచ్చితంగా మన పెద్దలు ఇంతకుముందు ఉన్నటువంటి దానికి ముందు ఉన్నటువంటి జనరేషన్స్ వారి అనుభవాలు ద్వారా ఏదైతే జరుగుతూ వచ్చిందో వారి అనుభవాలని ఆ ముందు తరం పైన రుద్దేయడం ద్వారా ఇదంతా కూడా జరుగుతూ వచ్చింది. అనుభవాలను నేను కాదనట్లేదు, నేను రెస్పెక్ట్ చేస్తున్నాను. ఎందుకనంటే వారికి ఏ విధంగా దేవుడు నడిపించాలో వారి పరిస్థితిని ఆధారం చేసుకొని వారికి ఎంత శక్తి కావాలో, ఎంత సామర్థ్యత కావాలో, ఎంత వెలిగింపు నడిపింపు కావాలో వారిని ఏ విధంగా నడిపించాలో ఆ విధంగా నడిపించాడు. అంటే ఇప్పుడు నేను మధ్యతరగతి అండ్ పేద ప్రజల బ్యాక్గ్రౌండ్ని ఆధారం చేసుకొని చెప్తున్న విషయం ఏంటంటే మనమందరం కూడా మోస్ట్ ఆఫ్ ద పీపుల్ మనం మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చాము. పేద ప్రజలం కొందరు ఉన్నారు. వారి బ్యాక్గ్రౌండ్ కూడా మరి పూర్ బ్యాక్గ్రౌండ్ కూడా ఉంది. సో లోవర్ మిడిల్ క్లాస్ పీపుల్ కూడా ఉన్నారు. సో అంటే మన తల్లిదండ్రులు ఎక్కువ శాతం మనం తల్లిదండ్రులు వారి ముందు తరాలను మనం చూసుకుంటే వారు చదువుకున్నటువంటి చదువు కూడా 6వ తరగతి కానీ, 7వ తరగతి కానీ, 10వ తరగతి కానీ అక్కడ దాకానే వారు ఆపేశారు. అది కూడా చాలా మటుకు తెలుగు మీడియంలో చదువుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. మన పల్లెల్లో నుంచి, ఊర్లలో నుంచి కూడా వచ్చి ఇక్కడ సిటీలో జీవిస్తున్న వారు కూడా ఉన్నారు. సో వారికి దేవుడు వారి పరిస్థితిని ఆధారం చేసుకొని వారి పరిస్థితిని చూసి వారికి ఏ విధంగా నడిపించాలో ఆ విధమైనటువంటి జ్ఞానమును, వెలిగింపును, సామర్థ్యతనిచ్చి నడిపించారు. అయితే వాళ్ళు ఏం చేశారంటే అంటే చాలా మటుకు ఈ విధంగానే ఉంది. సో వాళ్ళ అనుభవాలని చెప్పడం ద్వారా వాళ్ళ అనుభవాలనే నిజమే ఇదే నిజము అన్న కాన్సెప్ట్లో వెళ్ళిపోయి ప్రతి ఒక్కరికి చెప్పడం ద్వారా కూడా ఇప్పుడున్నటువంటి యూత్ జనరేషన్కి ఏమైపోయిందని అంటే మీరందరూ కూడా ఏ స్థితికి వచ్చారనంటే దేవుడే నడిపిస్తాడు, దేవుడే బయలుపరుస్తాడు. సో కనుక ఇవన్నీ స్టడీ చేయాల్సిన అవసరం లేదు, బైబిల్ కాలేజ్ వెళ్ళాల్సిన అవసరం లేదు, బైబిల్ స్టడీ చేయాల్సిన అవసరం లేదు అన్న భ్రమలోనికి వచ్చారు. ఎందుకనేది నేను చెప్తాను అన్నట్టు. ఇప్పుడు మన తల్లిదండ్రులు కానీ అంతకుముందున్న జనరేషన్ కానీ వారు చదువుకోకున్నప్పటికీ కూడా వారికి పలానా వచనం ఎక్కడ ఉంది అని అడిగామనుకోండి టక్మని చెప్పేస్తారు. ఎందుకనంటే అందులో కొన్ని కారణాలు ఉన్నాయి. వారికి ఉన్నటువంటి ఆసక్తే కానీ వారిని దేవుడు నడిపించిన విధానమే కానీ ఆ విధంగా ఉంది. వాళ్ళు బైబిల్ స్టడీ చేశారంటే చేయలేరు. వారికి ఈ రోజుల్లో ఈ దినాల్లో మనం చదువుకున్నంత చదువు కూడా చదువుకున్నారంటే కూడా లేదు.
మళ్ళీ చూస్తే వారికి వాక్య అవగాహన ఉంది. అయితే ఈ దినాలలో యువత అయినటువంటి మనము ప్రస్తుతం ఉన్నటువంటి జనరేషనే గానీ, మనం ఆత్మీయ బద్ధకం ద్వారా వాక్యాన్ని చదవకుండా పక్కన పెట్టేస్తున్నాము. ఒకవేళ చదివినా గానీ, దాన్ని చేరుకునే వాక్యాన్ని చేరుకునే ఆ నియమాలు ఏవైతే ఉన్నాయో దాన్ని పక్కన పెట్టేస్తున్నాము. దేవుడే నడిపించాలి అని వెర్రిగా మనం వెళ్తున్నాం. ఎందుకు అనంటే, నువ్వు ఈ దినాల్లో డిగ్రీ చదువుకొని, ఎంబీఏ చదువుకొని కూడా నీకు వాక్యం అర్థం అవ్వట్లేదు అని అంటే, దాన్ని ఏ విధంగా తీసుకోవాలి? అయితే అలా అని చెప్పి నేను ఓన్లీ చదువుంది కదా, చదువున్న వారికి అర్థమవుతదా అని అంటున్నానా అంటే కాదు. ఎందుకు అనంటే, నీ చదువుని దేవుని చేతిలో పెట్టు. ఎందుకు అనంటే, దేవుని యొక్క వాక్యము కంప్లీట్ ప్రత్యక్షత ఏదైతే ఉందో అది పరలోక భాషలో రాయబడలేదు, మనుషుల భాషలో రాయబడింది. హీబ్రూ లాంగ్వేజ్లో కానీ, గ్రీకు లాంగ్వేజ్లో, అరమిక్ కానీ, ఇవన్నీ కూడా వాక్యము రాస్తూ మొదట రాయబడింది. దాని తర్వాత ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ కానీ ఆ ట్రాన్స్లేషన్ విషయంలో ఎంత త్యాగాలు జరిగాయి అనేది కూడా మనకు తెలియాలి. తర్వాత మన రీజనల్ లాంగ్వేజెస్లో తెలుగు, హిందీ కానీ మిగతావి లాంగ్వేజెస్లో వచ్చాయి. అయితే ఈ భాషకి గ్రామటికల్ రూల్స్ ఉన్నాయి కదా, వ్యాకరణ నియమాలు ఉన్నాయి కదా. సో ఆ గ్రామటికల్ రూల్స్ అర్థం కావాలి అర్థం చేసుకోవడానికి ప్లేన్ లిటరేచరా లేకపోతే ఫిగరేటివ్ లిటరేచర్ అని అర్థం చేసుకోవడానికి మనకు చదువు అవసరం కదా. మీరందరూ డిగ్రీలు చదివారు కదా, మరి దాన్ని కూడా అప్లై చేయాలి కదా. మీ చదువుని అక్కడ దేవుని చేతులు అప్పచెప్పి అలా వాక్యాన్ని కూడా చేరుకోవాలి. అదేవిధంగా పరిశుద్ధాత్ముడు మీ చదువుని తీసుకొని ఆధారం చేసుకొని ఆయన వెలిగించి నడిపిస్తాడు. ఎందుకంటే దేవుడు ఆత్మ కనుక, మన ఆత్మీయ జీవితం కనుక, ఆత్మీయ విషయాలు, ఆత్మీయ సత్యాలు ఏవైతే ఉన్నావో వాటిని అర్థం చేసుకోవడానికి మనకి ఓన్లీ అక్షర జ్ఞానం సరిపోదు. సో గనక పరిశుద్ధాత్మని తోడు నడిపింపు కూడా చాలా అవసరం. అంటే మనకి అక్షర జ్ఞానము, చదువు, పరిశుద్ధాత్మని వెలిగింపు, నడిపింపు ఈ రెండు కలిసినప్పుడే వాక్యం తేటగా, వాక్యంలో ఉన్న సత్యం అర్థమవుతుంది, వాక్యంలో ఉన్నటువంటి అర్థము ఒకే అర్థం ఏదైతే ఉందో అది అర్థమవుతుంది. అండ్ మిస్అప్లై చేసుకోకుండా ఉంటాం. వాక్యాన్ని వర్తించుకోవాలి, మన జీవితాలకు వర్తించుకోవాలి. దాన్ని తప్పుగా అన్వయించుకోకుండా సరి అయిన అన్వయింపు పరిశుద్ధాత్ముడు తీసుకొస్తాడు, సరి అయిన అవగాహనతో. నేను ఎందుకు చెప్తున్నాను ఈ మాట అంటే, పరిశుద్ధాత్ముడు చరిత్రను తృణీకరించడు. ఎందుకనంటే సృష్టిని సృష్టించిన దేవుడే కదా. ఇప్పుడు సృష్టి చరిత్ర ఎట్లా జరిగింది అని అంటాం కదా మనము, చరిత్ర. ఓకే, అండ్ చరిత్రలో ఏం జరిగింది, ఇజ్రాయేలీయులకు ఏం జరిగింది, ప్రవక్తలు చరిత్రని గతంలో వారు ఏం చేశారో దాన్ని ఆధారం చేసుకొని ఇప్పుడు తీర్పులు తీరుస్తూ భవిష్యత్తులో నిరీక్షణ ప్రకటిస్తూ వచ్చారు కదా. నేనేమంటే చరిత్రను కాదనిలేము. అయితే ఈ చరిత్ర చదవడానికి ఒక పద్ధతి ఉంది కదా. తర్వాత భక్తుల యొక్క అనుభవాలు ఉన్నాయి. ఉదాహరణకి మీరు సామెతలు తీసుకోండి, ప్రసంగి కానీ, ఇవన్నీ అనుభవాలు. దాన్ని రాసిన రాతశైలి వేరు. సో మరి అది కూడా మనకు అర్థం అవ్వాలి కదా, దానికి కూడా చదువు అవసరం ఉంటుంది. సో కనుక మళ్ళీ కీర్తనల గ్రంథము మనకి సింబాలిక్ లాంగ్వేజ్ ఉంటుంది. ఓకే, ఫిగరేటివ్ లాంగ్వేజ్ అంటే శబ్దాలంకరణ పదాలు కానీ అలా భాష కానీ వాడబడింది. కొన్నిటికి ప్లేన్ లిటరేచర్ అంటే ప్లేన్ అర్థాలు ఉంటాయి, ఉన్నట్టుగా తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో కనుక వీటన్నిటిని పరిశుద్ధాత్ముడు నేర్పిస్తూనే సర్వసత్యంలోనికి నడిపిస్తాడు. వీటన్నిటిని నీకు నేర్పిస్తూ ఈ ఫౌండేషన్స్ సరిచేసి ఈ నియమాలు నీకు ఇచ్చి అప్పుడు వాక్యంలోనికి ఇవన్నీ అప్లై చేయిస్తూ వాక్యంలోనికి నడిపిస్తాడు. వాక్యంలో ఉన్న సత్యాన్ని, అర్థాన్ని తెలుసుకోవడానికి పరిశుద్ధాత్ముడు నీకు సహాయం చేస్తాడు. అది పరిశుద్ధాత్మని వెలిగింపు, నడిపింపు, అది సర్వసత్యంలోనికి నడిపించడం. అలా నువ్వు వ్యాఖ్యానించుకోవడానికి సహాయపడతాడు పరిశుద్ధాత్ముడు, నువ్వు ఇంటర్ప్రిట్ చేసుకోవడానికి. సో పరిశుద్ధాత్ముడు చరిత్రను పక్కన పెట్టలేడు, లాంగ్వేజ్ రూల్స్ని పక్కన పెట్టలేడు, లాంగ్వేజ్ రూల్స్ని ఇంకా చాలా ఉన్నాయి. ఇంకా ప్రాఫెసీ ఎలా ఇంటర్ప్రిట్ చేయాలి, సో ఇవన్నీ కూడా పక్కన పెట్టలేడు. ఎందుకంటే దేవుడు భవిష్యత్తు కాలంలో ఉన్నవాడు కనుక భూతకాలంలో ఏం జరిగిందో తెలుసుకుంటే ప్రస్తుతం ఏంటి లైఫ్, భవిష్యత్తు ఏంటి లైఫ్ అనేది తెలుస్తుంది. సో కనుక దానికి స్టడీ అనేది అవసరం కదా, చదువుకోవడం, నేర్చుకోవడం అవసరం కదా. ఆ చదువుకోవడానికి మనకి చదువు నాలెడ్జ్ ఏదైతే ఉందో దాన్ని దేవుని చేతిలో పెట్టినప్పుడు ఆ చదువుని పరిశుద్ధాత్ముడు ఉపయోగిస్తూ నీకు చరిత్ర తెలియజేస్తూ, ఆ రాత శైలిని తెలియజేస్తూ,
దా వాటన్నిటిని ఉపయోగించుకుంటూ ఆత్మీయ అర్థాలు ఏమైనా ఉంటే దాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలో, దేవుని ఏ విధంగా అర్థం చేసుకోవాలో, ఆ వాక్యంలో ఉన్న సత్యాన్ని, దాని యొక్క వ్యాకరణను, దాని యొక్క వివరణను నీకు పరిశుద్ధాత్ముడు బయలుపరుస్తూ ఉంటాడు, నడిపిస్తూ ఉంటాడు. ఆల్రెడీ బయలుపరచబడిన దాన్ని నీకు అర్థమయ్యేటట్టుగా చేస్తాడు. సో కనుక పరిశుద్ధాత్ముడు వీటన్నిటిని తృణీకరించకుండా వీటన్నిటిని నీకు నేర్పిస్తూనే, తెలియజేస్తూనే, వీటన్నిటిని రూల్స్ తీసుకొచ్చి వాక్యాన్ని సరిగ్గా చేరుకోవడానికి సహాయం చేస్తూ ఆత్మీయ వెలిగింపు, నడిపింపు ఆయన దయచేస్తాడు. సో కనుక భాష కోణంలోనే వెళ్ళొద్దు. భాష కోణంలో వెళ్తే ప్రకృతి సంబంధి అయిన వ్యక్తిలాగా మనం వెళ్తాం. ప్రకృతి సంబంధి అయిన వ్యక్తిగా మనం పోతే మనకి దేవుని విషయాలు అర్థం కావు. దాన్ని తప్పు అర్థము, తప్పు ఇంటర్ప్రిటేషన్ చేసుకునే అవకాశం ఉంటుంది, తప్పు అర్థాలు ఇచ్చే అవకాశం ఉంటుంది వాక్యానికి. అలాగని కంప్లీట్ ఆత్మీయ కోణంలో వెళితే ప్రతిదీ కూడా ఆత్మీయ అర్థాన్ని తీసి ఈ మర్మం నాకే తెలుస్తుందని కొత్త సిద్ధాంతాలను సృష్టించే అవకాశం ఉంటుంది. అంటే పాత నిబంధనలో మనకి డైరెక్ట్ కమాండ్మెంట్స్ ఉండవు, ఇజ్రాయేలీలకి డైరెక్ట్ వారితో మాట్లాడుతున్న సంభాషణ ఉంటుంది. కానీ కొత్త నిబంధనకు వచ్చేసరికి సంఘంతోనూ క్రైస్తవ జీవితం ఏ విధంగా ఉండాలని డైరెక్ట్ ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి, మీకు మార్గదర్శకాలు ఉంటాయి. వీటిని డిస్కోర్స్ అంటారనమాట. సో లెటర్స్ ద్వారా డైరెక్ట్ తెలియజేయడం, ఒక సిద్ధాంతపరమైనటువంటి సమస్యను ఏ విధంగా ఎదుర్కోవాలి అని డీల్ చేస్తూ కూడా వస్తూ ఉంటాయి కొత్త నిబంధనల పత్రికలు. సో ఇంకా ప్రకటన గ్రంథము, ప్రాఫెసీ, సో ఇవన్నీ చాలా రకాల ఇవి ఉన్నాయి. చరిత్ర గ్రంథం ఉంది, అందులో ప్రవచన గ్రంథాలు ఉన్నాయి. తర్వాత మీకు కీర్తనల గ్రంథాలు అంటే పోయిట్రీ బుక్స్ ఉన్నాయి, కావ్య పుస్తకాలు ఉన్నాయి, మరి సువార్త పత్రికలు ఉన్నాయి, డిస్కోర్స్ పత్రికలు ఉన్నాయి. తర్వాత మళ్ళీ మీకు ప్రకటన గ్రంథం, భవిష్యత్తు, ప్రాఫెసీ. సో కనుక వీటిని అప్రోచ్ అవ్వడానికి కొన్ని నియమాలు ఉన్నాయి. వాటిని పరిశుద్ధాత్ముడు మనకి నేర్పిస్తూ వాటిని ఆధారం చేసుకొని వాటిని ఉపయోగించుకుంటేనే మనకి ఆత్మీయ విషయాలు తెలియజేస్తూ వస్తాడు, ఆత్మీయ జీవితాన్ని సరిచేస్తూ వస్తాడు ఆయన. సో కనుక అలాంటి ఏదైతే మైండ్ సెట్ ఉందో దాన్ని మార్చుకోండి. సో కనుక పెద్దల విషయంలో రాంగ్ అని నేను అనట్లే, వాళ్ళకి ఏ విధంగా నడిపించాలో ఆ విధంగా నడిపించాడు. కానీ వారి అనుభవాలు చెప్పడం ద్వారా మనం కూడా వారి అనుభవాలని ఆధారం చేసుకొని అదే విధంగా మనం పోదామని అనుకుంటున్నాం. తప్పు. వారికున్న పరిస్థితులు వేరు, నీకున్న పరిస్థితి వేరు. ఈరోజు వాక్యం మన భాషలో కంప్లీట్ చేయబడి ఇవ్వబడ్డది. అండ్ మనకు చదువు కూడా చదువుకున్నాం, డిగ్రీస్ ఎంబీఎస్ చదువుకొని అన్ని విషయాల్లో మనం చదువుకుంటున్నాం, అన్ని విషయాల్లో మనం అర్థం చేసుకుంటున్నాం. వాక్యం విషయంలో నాకు అర్థం అవ్వట్లేదు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆత్మీయ వెలిగింపు, నడిపింపు కావాలి ఖచ్చితంగా. కానీ ఈ చదువుని దేవుని చేతిలో పెట్టాలి. చదువు, ఆత్మ వెలిగింపు, ఈ రెండు కాంబినేషన్ అవుతూ సత్యవాక్యాన్ని మనం బయటకు తీసుకుంటూ వెళ్ళాలి. సో కనుక ఇది నేను చెప్పదలుచుకున్నటువంటి విషయం. థ్యాంక్ యూ సో మచ్. మీరు అందరు చూసినందుకు అర్థమైందని నేను ఆశిస్తున్నాను.